శ్రీమద్ భాగవతంలో 6వ స్కందం 16వ అధ్యాయం 34వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. చిత్రకేతు మహారాజు యొక్క ప్రార్థనలు. ఓకే, సో 34వ శ్లోకం మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకున్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 34వ శ్లోకం. చిత్రకేతురువాచ అజిత జిత సమమతిభిః సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవత విజితాస్తేపి చ భజతాం అకామాత్మానాం య ఆత్మదోతి కరుణః. చిత్రకేతు మహారాజు ఏమంటారంటే, అజిత అంటే ఎవరు జయించలేని ఆ భగవంతుడు, మిమ్మల్ని ఎవ్వరు జయించలేరు, కానీ భక్తులు ఎవరైతే వాళ్ళ మనస్సు ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని జయించగలరు. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో, నియంత్రణలో ఉంచగలరు. ఎందుకంటే మీరు అటువంటి భక్తుల పట్ల అపారమైన కరుణ కురిపిస్తారు కనుక, మీ దయ వల్లనే. ఏ భక్తులకైతే ఈ విధంగా ఎటువంటి భౌతిక కోరికలు లేవో, భౌతిక లాభాలు ఆశించరు, వారికి మీరు ఇటువంటి కరుణ దయ కురిపిస్తారు. అలాంటి వారికి మిమ్మల్ని మీరు వారికి సమర్పించుకుంటారు. అందుకనే మీకు భక్తుల పైన సంపూర్ణమైన నియంత్రణ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మొదలు పెడుతున్నారు ప్రార్థనలు చిత్రకేతు మహారాజు. సో అంటే ఇక్కడ భగవంతుడు అందరినీ జయిస్తాడు, భగవంతుడిని ఎవరు జయించలేరు, కానీ భగవంతుడిని కూడా జయించవచ్చు. ఎవరు అంటే భక్తులు, ప్రేమతో, భక్తితో. సో భక్తులు అంటే ఎవరు? మనస్సు ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నవారు, ఇంకా ఎటువంటి భౌతిక లాభాలు ఆశించిన వారు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విధంగా ఒకరినొకరు కంట్రోల్ చేస్తూ, ఒకరినొకరు జయించి, ఒకరిపైన ఒకరు విజయం సాధించి, ఇద్దరు కూడా ఆ యొక్క సంబంధంలో, భగవంతుడు భక్తులు ఆ ఆధ్యాత్మిక సంబంధంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. సో ఇది మనము కృష్ణుడు మరియు గోపికల మధ్యలో చూడొచ్చు. కృష్ణుడు గోపికల మధ్యలో
అన్నిటికన్నా ఉన్నత స్థాయిలో ఈ యొక్క సంబంధం, ఈ యొక్క ఆహ్, ఆదాన ప్రదానం జరుగుతుందనమాట. ఈ ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అన్నిటికన్నా ఎక్కువగా అనుభవించేది ఎక్కడ అంటే, ఏ సంబంధంలో అంటే కృష్ణుడు మరియు గోపికల మధ్యలో. సో, భగవంతుడేంటంటే ఇలా చాలా దయామయుడనమాట. ఎప్పుడైతే ఆయన చూస్తాడో అతని యొక్క ఈ భక్తుడు, సేవకుడు ఏమాత్రం భౌతిక లాభాలు ఆశించకుండా ఆయన కృషి చేస్తున్నాడు, భక్తి చేసుకుంటున్నాడు, ఆయన్ని ప్రేమిస్తున్నాడని. సో, అప్పుడు ఆయన వారి భక్తి, ప్రేమ ద్వారా ఆయన దానికి లొంగిపోతాడు. భక్తులు ఎప్పుడు భగవంతుడి సేవలో నియుక్తమై ఉంటారు. సవై మనః కృష్ణ పదారవిందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. ఈ శ్లోకం వస్తుంది భాగవతంలో. అంబరీష్ మహారాజ్ ఎలా మనసు, ఇంద్రియాల ద్వారా సంపూర్ణంగా అన్ని విధాలుగా భగవంతుడి సేవలో యుక్తమై ఉన్నాడు అన్ని వేళలో. సో, ఈ విధంగా ఎప్పుడైతే ఇలా అన్ని ఇంద్రియాల ద్వారా భగవంతుడి సేవలో నియుక్తమై ఉంటామో మనం భక్తులు, ఇలాంటి భక్తి ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అలా చేసుకుంటామో భక్తి మనము, అలాంటి భక్తులకు భగవంతుడు వాళ్ళ ఆధీనంలోకి వచ్చేస్తాడు, వాళ్ళకి లొంగిపోతాడు. అలాంటి భక్తులు అంటే ఆ భగవంతుడితో ఏమైనా ఎలాగైనా వ్యవహరించే స్వతంత్రాన్ని భగవంతుడు భక్తులకి ఇచ్చేస్తాడు. ఎలా కావాలంటే భక్తులు ఎలా కావాలంటే భగవంతుడు అలా వ్యవహరిస్తాడనమాట. అంత నియంత్రణలోకి వచ్చేస్తాడు భక్తుల నియంత్రణలోకి భగవంతుడు. అఫ్కోర్స్ కానీ భక్తులకేమి అటువంటి భగవంతుడి నుంచి ఏమో ఆశించి వారిని భక్తి చేసుకోవట్లేదు. భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతోనే భక్తులు భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారు. సో, ఈ విధంగా ఎప్పుడైతే ఒక భక్తుడు ఏమాత్రం భౌతిక లాభాలు ఆశించకుండా సంపూర్ణంగా శరణాగతుడై భగవంతుడి సంతృప్తి కోసమే భగవంతుడికి భక్తి చేసుకుంటున్నప్పుడు, సేవ చేసుకున్నప్పుడు భగవంతుడు ఆయనకు అన్ని రకాల అవకాశాలు ఇస్తారు సేవ చేసుకోవడానికి. సో, ఇదనమాట. ఎప్పుడైతే భక్తుల ద్వారా భగవంతుడు నియంత్రితుడైపోతాడు ఇలాంటి సందర్భంలోనే. సో, నెక్స్ట్ 35వ నంబర్ శ్లోకం. తవ విభవః ఖలు భగవన్ జగద్ స్థితి లయాధీని విశ్వసృజస్తే శాంశాస్ తత్ర మృషా స్పర్ధంతి పృథక్ అభిమత్య. మై డియర్ లార్డ్, మై ప్రియం ఓ భగవంతుడా, ఈ సృష్టి, ఈ యొక్క పాలన, ప్రళయము ఇవన్నీ కూడా మీ యొక్క శక్తి ద్వారానే జరుగుతున్నాయి, మీ యొక్క ఐశ్వర్యాల ద్వారానే జరుగుతున్నాయి. బ్రహ్మ ఇంకా మిగతా సృష్టికర్తలు అందరూ కూడా మీ నుంచి ఉద్భవించిన చిన్న అంశాలు మాత్రమే. ఇంకా వారికి ఉన్న పవర్, శక్తి వారినేమి భగవంతుడు చేయదు. ఒకవేళ వాళ్ళు అలా ఊహించుకుంటే వాళ్ళు మీకన్నా సపరేట్, వాళ్ళు కూడా సపరేట్ భగవంతుడిగా, అది మిథ్య అహంకారం తప్ప ఇంకేం కాదు. అది సరైన చేతన కాదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే మేము భగవంతుడు అని అనుకుంటే సపరేట్గా. సో, అదనమాట విషయం. సో, ఇక్కడ మనకి చెప్తున్నారు మొత్తం అంత సృష్టి అంతా కూడా చేసింది భగవంతుడే. సో, ఒక్కొక్కసారి ఏదైనా ఎవరైనా సృష్టిస్తే చాలా అహంకారం పెరిగిపోతుంది వాళ్ళకి. సో, చాలామంది ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. The so-called scientists of the modern materialistic world are proud because they have created modern facilities. సో, ఇవాళ రేపు సైంటిస్టులు చాలా గర్వంతో ఉంటారు. మేము చూడ ఎన్ని రకాల సదుపాయాలు, ఆధునిక సదుపాయాలు కలిగించాము మనుషులకి అని. అందులో ముఖ్యంగా ఎయిర్‌ప్లేన్స్, ఈ యొక్క ఏరోప్లేన్లు. కానీ ఇదంతా సృష్టి ఏవైతే మనుషులు చేస్తున్నారో, సైంటిస్టులు చేస్తున్నారో, దీనికి కూడా శ్రేయం అంతా కూడా భగవంతుడికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ఇలా ఏరోప్లేన్లు కానీ ఇంకా ఏవైనా
భౌతిక సదుపాయాలు సృష్టించడానికి సైంటిస్ట్‌లకి తెలివి, బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ! అది వాళ్ళకు ఎవరు ఆ ప్రేరణ ఇచ్చారు? ఆ తెలివితేటలు ఇచ్చారు? ఆ జ్ఞాపక శక్తి ఇచ్చారు? ఆ జ్ఞానాన్ని ఇచ్చారు? మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. ఈ మత్తః కృష్ణుడు నేనిస్తున్నాను వాళ్ళకి. జ్ఞానాన్ని, స్మృతిని, సరైన సమయంలో సరైనది గుర్తుకు రావడం, మర్చిపోవడం ఇవన్నీ కూడా నా ద్వారానే జరుగుతుంది. సో, అందుకనే అసలైన క్రెడిట్ అనేది భగవంతుడికి పోవాలన్నమాట. ఏ సృష్టిలో ఏం జరిగినా, ఏ అద్భుతం చూసినా, అద్భుతం చేసిన వ్యక్తి అదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, కృప ద్వారానే జరుగుతుంది. సో, ఇంకా చాలామంది మనుషులు వాళ్ళ సొంతంగా ఏవో కోరుకొని సృష్టిస్తారు. అవి భగవంతుడి ఇచ్ఛానుసారంగా ఉండకపోవచ్చు. సో, అలాంటివన్నీ తర్వాత ఎన్నో రకాల సమస్యలను కూడా సృష్టిస్తాయని రాస్తున్నారు. హ్మ్. సో, ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. కార్లు సృష్టిస్తున్నారు. కానీ కారు పాడైపోయిన తర్వాత దాన్ని ఎక్కడ ఏం చేయాలో దానికి తెలీదు ఎవరికీ. సో, ఆ విధంగా చెత్తంతా జమవుతుందనమాట. సో, అందుకనే మనుషులు వాళ్ళ సొంతంగా భగవంతుడి నియమాలకు గానీ, భగవంతుడి ఆదేశాలకు గానీ విరుద్ధంగా వాళ్ళు ఏమైనా కార్యాలు చేస్తూ ఉంటే, దానివల్ల సమస్యలనేవి వస్తాయన్నమాట. 36వ శ్లోకం. పురమాను పరమమహతోస్ త్వమాద్య అంతాంతరవర్తిత్రయ విదురః ఆదావంతేపి సత్వానాం యద్ధ్రువం తద్ ఏవాంతరాలేపి. మీరు ఆదిలో ఉన్నారు, మధ్యలో ఉన్నారు, ఇంకా చివరిలో కూడా ఉన్నారు అన్నిటికీ. అవునా? ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి కణంలో, ప్రతి ఒక్క యాటంలో, ప్రతి అణువులో, ఈ యొక్క మొత్తం బ్రహ్మాండంలో, ఈ యొక్క మొత్తం విశ్వంలో మీరు అయినా కానీ శాశ్వతమైన వారు. మీకు ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. మీరు అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఉంటారు. అందుకే మీరు శాశ్వతమైన వారు. ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి, భౌతిక సృష్టి లేదో ఆ సమయంలో కూడా మీరు ఉన్నారు. మీ నుంచే ఇది వచ్చి మీ శక్తి ద్వారానే ఇదంతా సృష్టి జరిగింది అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనలు చిత్రకేతు మహారాజుకి, బాజువి భగవంతుడికి. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. సో, ఇది బ్రహ్మ సంహితలో ఈ శ్లోకం వస్తుంది. బ్రహ్మదేవుడు ప్రార్థించుకుంటాడు కృష్ణుడికి విధంగా. సో, ఆది అంతం అంతా ఆయనే. సో, ఇది సృష్టి కూడా మొత్తం భగవంతుడే చేసేది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. సో, ప్రతి ఒక్క కణం, ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క యాటమ్ భగవంతుడు సృష్టించారు అని చెప్తున్నారు కదా మనకు శాస్త్రాలు. సో, ఇక్కడ సైంటిస్టులు అంటారు, ఒక వాటర్ అంటే మన నీరు, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే H2O అంటే వాటర్ అన్నమాట. సో, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్ అవుతుంది. కానీ మరి హైడ్రోజన్ ఆక్సిజన్ ఇంత మాత్రంలో ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సృష్టించారు ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ని? సో, అన్నీ కూడా కెమికల్స్ నుంచి వచ్చాయి. అంతా సృష్టి అంతా కెమికల్ నుంచే వచ్చింది అని అంటున్నారు కదా. మరి ఈ కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యాటమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కణం, అణువు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో, ఈ విషయాలు వాళ్ళకి తెలియదు అనమాట. సైంటిస్టులకు తెలియదు పాపం. మనం చెప్పేది ఏంటంటే భగవంతుడే కారకుడు, భగవంతుడే సృష్టికర్త, అవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి అనే విషయాన్ని మనము చెప్తాం. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు. అన్ని కెమికల్స్ నుంచి వచ్చాయి అంటారు. ఎవరు సృష్టించలేరు, భగవంతుడు లేరు అంటారు. కానీ మరి ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సో, మనం చూసేది ఏంటంటే మనది లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్. ఇంకా కెమికల్స్ కూడా లైఫ్ కెన్ క్రియేట్ కెమికల్స్. అంటే మనము చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ.
నిమ్మకాయ చెట్టు ఉందనుకోండి. ఆ నిమ్మకాయ చెట్టు ఎన్నో ఎన్నో దాని జీవితంలో ఎన్నో వేల వేల నిమ్మకాయలని ఉత్పన్నం చేస్తుంది. అలా ఒక్కొక్క నిమ్మకాయలో నిమ్మరసం ఉంటుంది. అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అదొక కెమికల్. సో, ఈ సిట్రిక్ యాసిడు ద్వారా ఈ కెమికల్ ద్వారా ఎప్పుడు ఒక చెట్టు సృష్టించబడలేదు. కానీ ఆ చెట్టు ద్వారా ఎన్నో నిమ్మకాయలు దాంట్లో ఎంతో సిట్రిక్ యాసిడ్ సృష్టించబడింది. సో, అంటే ఒక చెట్టు జీవం ఉన్న చెట్టు, ప్రాణం ఉన్న చెట్టు అంటే ప్రాణం ద్వారా ఒక లైఫ్ ఉంది కాబట్టి చెట్టులో అది ఎంతో కెమికల్‌ని సృష్టించింది. అలా కానీ కెమికల్ ద్వారా ఎప్పుడు ఒక ప్రాణం రాలేదు. అవునా? ఒకవేళ అంతా కెమికలే అయితే ఎవరైనా చచ్చిపోయినప్పుడు మరి అదేదో కెమికల్ ఇస్తే మళ్ళీ ప్రాణం వస్తుందేమో చూడండి. అందుకని ప్రభుపాద వాళ్ళు ఎన్నో సార్లు సైంటిస్ట్‌కి ఛాలెంజ్ చేసేవారు. మీరంతా కెమికల్, కెమికల్ అంటున్నారు కదా! మరి సరే చనిపోయినప్పుడు మరి అది మిస్సింగ్ ఏదో కెమికల్ ఏదో ఇచ్చేసి, ఆ కెమికల్ చేంజ్ ఏదో చేసేసి మళ్ళీ ప్రాణం పోయొచ్చు కదా అని. అది మాత్రం చేత కాదనమాట సైంటిస్ట్‌లకి. సో, అందుకే పెద్ద పెద్ద వాక్యాలు చేస్తారు. భగవంతుడు లేడు, అది లేదు, ఆత్మ లేదు, ఇది లేదు, ప్రాణం లేదు, అంతా కెమికలే. సృష్టి కూడా అదంతకు అదే జరిగింది. భగవంతుడు చేయలేదు అని. సరే మరి ప్రాణం అంటే ఏంటో చెప్పండి? వాళ్ళకి తెలీదనమాట. జీవించి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు మరి ఏమైందని ఆయన మరణిస్తున్నాడు? మళ్ళీ ఆయన ఎందుకు జీవించలేకపోతున్నాడు? మనకైతే తెలుసు ఆత్మతత్వం. కానీ సైంటిస్ట్‌లకి తెలీదు పాపం. సో, పీహెచ్‌డీలు చేసి కూడా ఆత్మజ్ఞానం లేని మూర్ఖులనమాట వాళ్ళు. అందుకనే ప్రభుపాల్ వారు చెప్తారనమాట ఇది. సో, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఆత్మజ్ఞానం లేదు. అంటే అసలు బేసిక్ జ్ఞానం ఏబీసీడీ కూడా లేనట్టే. భగవద్గీతలో ఏబీసీడీ అనమాట ఆత్మజ్ఞానం అనేది. కానీ ఇవాళ రేపల్లో ఎంత పెద్ద కాలేజీలు చదివినా కానీ పాపం వాళ్ళకి ఆత్మజ్ఞానం కూడా తెలీదు. సో, అందుకనే మన అసలైన జ్ఞానం మనకు శాస్త్రాల్లో ఉంటుంది. సో, అప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు. భగవంతుడిని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆత్మజ్ఞానం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది అసలైన నాలెడ్జ్, జ్ఞానం. ఇది కావాల్సిన జ్ఞానం. ఇది మనకు ఇక్కడ భాగవతం నుంచి నేర్చుకోవచ్చు మనం. 37వ నంబర్ శ్లోకం. క్షిత్యాధిభిర్యేష కిలావృతః సప్తభిర్దశ గుణోత్తరైరండకోశః యత్ర పతత్యనుకల్పః సహాండకోటికోటిభిస్తదనంతః. సో, ప్రతి ఒక్క బ్రహ్మాండము 7 లేయర్స్, 7 పొరల ద్వారా కప్పి ఉంటుంది బ్రహ్మాండం. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్కై అండ్ టోటల్ ఎనర్జీ అండ్ ఫాల్స్ ఇగో. సో, బేసికలీ పంచమహాభూతాలు ఇంకా మొత్తం శక్తి, అహంకారం ఇవన్నీ ద్వారా. సో, ఒక్కొక్కటి కూడా 10 ఎక్కువ ఉంటుంది దాని వెడల్పు ఒక్కొక్క పొరది. సో, ఇలాగా ఒక్కొక్క బ్రహ్మాండంలో అలా ఉంటుంది. కానీ ఇలా ఎన్నో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు ఉన్నాయి మన దానికన్నా కూడా, వేరే బ్రహ్మాండాలు. అవన్నీ కూడా చిన్న చిన్న యాటమ్స్ లాగా ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఈ అనంత బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా సృష్టించింది భగవంతుడే. బ్రహ్మ సంహితలో ఇంకో శ్లోకం ఉంది. యస్యైక నిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథ విష్ణోర్మహాచైహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో, ఈ యొక్క భౌతిక సృష్టి యొక్క మూల కారణం మహావిష్ణువు. అవునా? కారణ సముద్రంలో శయనించి ఉన్న కారణోదాక్షయ విష్ణు. ఆయన నుంచి అంత సృష్టి, అన్ని బ్రహ్మాండాలు కూడా ఆయన యొక్క శరీరంలో నుంచి ఆయన శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదిలేసినప్పుడు, శ్వాస వదిలినప్పుడు వస్తాయి. సో, ఈ యొక్క విష్ణువు, కారణోదాక్షయ విష్ణువు కూడా ఆ గోవిందుడి యొక్క అంశమే, ఆయన ఒక అవతారమే. యస్య కళా విశేషః. సో, అంటే అంశం యొక్క అంశము అని, అవతారం యొక్క అవతారము అని. అవునా? కృష్ణుడి నుంచి బలరాముడు వస్తాడు, బలరాముడి నుంచి సంకర్షణుడు వస్తాడు, సంకర్షణుడి నుంచి నారాయణుడు వస్తాడు, నారాయణ నుంచి మళ్ళీ ఇంకొక సంకర్షణుడు వస్తాడు, ఆ సంకర్షణుడి నుంచి మహావిష్ణువు వస్తాడు. అవునా? సో, ఈ మహావిష్ణువు నుంచి గర్భోదాక్షయ విష్ణు, గర్భోదాక్షయ విష్ణు నుంచి క్షీరోదాక్షయ విష్ణు. ఈ విధంగా ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క క్షీరోదాక్షయ విష్ణు పాలిస్తూ ఉంటాడు. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలా అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. సో, భగవంతుడి శక్తి మనం ఎప్పుడు అంచనా వేయలేము. అనంతమైన శక్తి ఉంది భగవంతుడి దగ్గర.
సో అందుకే ఇక్కడ చెప్తున్నారుగా ఈ యొక్క శ్లోకంలో అలా ఒక్కొక్క బ్రహ్మాండము అనంతకోటి బ్రహ్మాండంలోనే ఒక్కొక్క బ్రహ్మాండంలో ఇలా సప్తభిర్దశ గుణోత్తరైర్ అండకోశ బ్రహ్మ అండమ అండ రౌండ్గా ఉంటుంది ఆ రూపంలో. అందులో దానికి లేయర్స్ వచ్చేసి 7 లేయర్స్ ఉంటాయి. అందులో కూడా ఒక్కొక్కటి 10 టైమ్స్ ఒక లేయర్ కానీ ఇంకో లేయర్ 10 టైమ్స్ వెడల్పు ఉంటుంది. మొదటి లేయర్ వచ్చేసి ఎర్త్ లేయర్, నెక్స్ట్ వాటర్ది, నెక్స్ట్ ఫైర్, నెక్స్ట్ ఎయిర్, నెక్స్ట్ ఆకాశం, తర్వాత భౌతిక శక్తి, తర్వాత అహంకారం. సో కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క బ్రహ్మాండము ఎంత పెద్దది, ఎంత విస్తారంగా ఉంటుందని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు కదా. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అవునా? ఇదంతా అర్థం చేసుకోవడానికి ఏమవసరం అర్జున నీకు? ఈ బ్రహ్మాండం అంతా కూడా నా యొక్క స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్, నా యొక్క కొంచెం శక్తి ద్వారానే చిటికెనేలు ఉన్నంత శక్తి ద్వారానే మొత్తం ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా సృష్టించాను, శాసిస్తున్నాను, పాలిస్తున్నాను. అంతా మీరు చూసేదంతా కూడా నా యొక్క కొంచెం శక్తి ద్వారానే ఇదంతా. సో ఈ యొక్క బ్రహ్మాండం ఏదైతే, ఈ యొక్క భౌతిక జగత్తు ఏదైతే ఉందో మొత్తం అదే మనం మొత్తం చూడలేదు, కానీ భౌతిక జగత్తులో కొన్ని చూసాం అంతే అద్భుతాలు. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అనంతమైన ఈ భౌతిక జగత్తమే భగవంతుడి యొక్క సృష్టిలో 1/4, అవునా, 4 వంతుల్లో 1 వంతు అంతే. మిగతాది ఆధ్యాత్మిక జగత్తు. సో ఇదే మనకి అనంతంగా అనిపిస్తుంది. అంటే అర్థం చేసుకున్నాం ఎంత పెద్దదో విస్తారమైంది భగవంతుడి సృష్టి. విశస్య త్రిశో నరపశవో య ఉపాసతే విభూతిర్న పరం త్వాం తేషామాశీష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం. ఓ భగవంతుడా, ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారో, ఎప్పుడు ఇంద్రియాలని భోగించాలనే మనస్తత్వంతో ఉంటారో, అలాంటి మనస్తత్వంతో రకరకాల దేవీ దేవతల్ని పూజిస్తారో వాళ్ళందరూ కూడా పశువుల కన్నా అంటే మనిషి రూపంలో ఉన్న పశువులతో సమానం. ఎందుకంటే వారి యొక్క చేతన పశువుల్లాగా భోగించాలి అని ఉంది కనుక వాళ్ళు మిమ్మల్ని ఆరాధించుకోవడం మర్చిపోతారు. మిమ్మల్ని ఆరాధించుకునేది వదిలేసి దేవీ దేవతలను ఆరాధించుకుంటారు. ఈ దేవతలందరూ కూడా మీ యొక్క అంశాలే, మీ నుంచే వాళ్ళకు వచ్చింది శక్తి కూడా. సో ఈ యొక్క సృష్టి సంహారమైనప్పుడు ఈ దేవీ దేవతలందరూ కూడా సంహారం అయిపోతారు. అప్పుడు ఈ దేవీ దేవతల నుంచి వచ్చిన వరాలన్నీ కూడా మాయమైపోతాయి. సో ఎలాగైతే రాజే లేనప్పుడు ఆయన శక్తి ఎలా పనిచేయదో అలాగే దేవతలే లేనప్పుడు ఇంకా వాళ్ళ వరాలు ఏం పనిచేస్తాయి. సో ఇవన్నీ తాత్కాలికమైన వరాలు అనమాట. ఏవైతే దేవతలు ఇస్తారో అది కొంచెం సమయం వరకే పనిచేస్తాయి. ఈ సృష్టి సంహారం అయినప్పుడు అంతా ఫినిష్ అయిపోతుంది. దేవతలు వాళ్ళ వరాలు దేనికి పనికిరావు అనమాట. సో మనం ఎప్పుడు దేవతలకి మనము సమ్మానపూర్వకంగా, వారికి ఆదరపూర్వకంగా వ్యవహరించాలి. వాళ్ళకి మనం ప్రణామాలు అర్పిస్తాము. మనం మన యొక్క రెస్పెక్ట్ చూపిస్తామన్నమాట. రెస్పెక్ట్ చేయాలి. కానీ మనం భగవంతుడితో సమానంగా దేవతలను ఆరాధించకూడదు. మనకు తెలియాలి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు. ఆ విధంగా వారికి కూడా సరైన సమ్మానం చూపించాలి. నెక్స్ట్ 39వ శ్లోకం. కామధీయస్త్వయి రచిత న పరమారోహంతి యథా కర్మవబీజాని జ్ఞానత్మన్యగుణమయే గుణఘనతోస్య ద్వంద్వజాలాని. ఇవి శ్లోకాలు అంతా రిథమిక్గా లేవు, ట్యూన్లు లేవు. సో ఇక్కడ చెప్తున్నారు భగవంతుడిని, పరమేశ్వరుడు భగవంతుడిని. ఒకవేళ ఒక వ్యక్తి చాలా భౌతిక కోరికలతో, ఏవో భౌతికంగా ఆశించాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్న అన్ని ఐశ్వర్యాలతో మిమ్మల్ని పూజిస్తే
మీరు అన్ని జ్ఞానానికి మూల కారణం, ఇంకా అన్ని భౌతిక గుణాలకి అతీతం. సో, ఆ విధంగా వాళ్ళు ఎన్నో భౌతిక కోరికలు ఉన్నాయి వాళ్ళలో మనసులో. ఆ మనస్తత్వంతో వాళ్ళు మిమ్మల్ని ఆరాధించుకున్నా, మీరు అవన్నీ గూడా దే ఆర్ నాట్ సబ్జెక్ట్ టు. సో, అవన్నీ గూడా బీజాలన్నీ గూడా ఫ్రై అయిపోతాయి. ఇంకవి మళ్ళీ ఫ్రై చేసేస్తే దాన్ని మళ్ళీ మీరు నాటిన అందులోంచి చెట్టు రాదు. అలా అంటే అందులోంచి ఆ భౌతిక కోరికలన్నీ కూడా నశించిపోతాయి ఎవరైనా భక్తి చేసుకుంటే భగవంతుడికి. మామూలుగా అయితే వీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇంకా పునర్జన్మ అనేది ఉండదు. మామూలుగా అయితే బద్ధ జీవులు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు మృత్యు తర్వాత. కానీ మీరు ఆధ్యాత్మికం, మీరు ట్రాన్స్‌డెంటల్ కాబట్టి మీతో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రభావం, ప్రకృతి ప్రభావం, భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. సో, ఇక్కడ విషయం ఏంటంటే భక్తులు ఒకసారి వ్యక్తులు భగవంతుడు కృష్ణుడి దగ్గరికి వస్తారు. కానీ లోపల ఎన్నో కోరికలున్నాయి. సో, ఎన్నో భౌతిక కోరికలతోని ఆయన భగవంతుడి దగ్గరకొచ్చి కృష్ణుడిని ఆరాధించుకున్న, తర్వాత కృష్ణ భక్తిలోకొచ్చిన, అలా భగవంతుడి పాదపద్మాలకు సేవ చేసుకున్న, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం ద్వారా. సో, భగవద్ నామం కూడా ఒకటే. ఏమాత్రం తేడా లేదు. సో, అలా భగవత్ నామం జపించడం వల్ల, భగవంతుడి సాంగత్యం వల్ల మెల్లిగా ఏం జరుగుతుందంటే అతనికి భౌతికంగా భోగించాలి అనే ఆసక్తి నుంచి తగ్గిపోతుంది. భౌతిక ఆసక్తి, భౌతికంగా భోగించాలనే విషయం పైన తగ్గిపోతుందనమాట. సో, ఈ విధంగా మెల్లిమెల్లిగా ఆయనకి భౌతిక ఆసక్తి, భౌతిక కోరికలన్నీ కూడా తగ్గిపోతాయి. సో, అందుకనే మనం ఏదో ఒక విధంగా భగవంతుడి దగ్గరికొచ్చి, కృష్ణుడి దగ్గరికొచ్చి ఆరాధించుకుంటే మెల్లిమెల్లిగా అన్నీ భౌతిక కోరికలు కూడా వెళ్ళిపోతాయి. కామాత్, ద్వేషాత్, భయాత్, స్నేహాత్. సో, మీరు భౌతిక కోరికలు కామవాసనతో కానీ, ద్వేషంతో కానీ, భయంతో కానీ, ప్రేమతో, స్నేహంతో కానీ ఎలా వచ్చినా సరే భగవంతుడి దగ్గరికి రండి. ఫస్ట్ కృష్ణుడి దగ్గరికి రండి. కృష్ణుడిని ఆరాధించుకోండి. మెల్లిమెల్లిగా అన్నీ మీరు శుద్ధమైపోతారు. అన్నీ ఈ నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మరి మీరు కూడా శుద్ధమైపోతారు. అది భగవంతుడి యొక్క సాంగత్యం, భక్తి యొక్క ప్రభావం. 40వ శ్లోకం. జితమజిత తదా భవత యదాహ భాగవతం ధర్మం అనవద్యం నిష్కించనాయే మునయ ఆత్మా రామాయం ఉపాసతే పవర్గయ. మిమ్మల్ని ఎవరు కూడా జయించలేరు. ఎప్పుడైతే మీరు భాగవత్ ధర్మం గురించి పలికారో, ఏ భాగవత్ ధర్మం ద్వారా మనము భగవంతుడికి శరణాగతం అవ్వగలము. సో, అదే మీ యొక్క విజయం. ఎవరికైతే ఏమాత్రం భౌతిక కోరికలు లేవో, చతుష్కుమారులు వంటి వారు, వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మసంతృప్తితో ఉన్న ఋషులు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. భౌతిక కల్మషాల నుంచి ముక్తి పొందడానికి. ఇంకో వాక్యాల్లో చెప్పాలంటే ఈ భాగవత్ ధర్మాన్ని వాళ్ళు స్వీకరించి, దే యాక్సెప్ట్ ద ప్రాసెస్ ఆఫ్ భాగవత్ ధర్మ టు అచీవ్ యువర్ షెల్టర్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్. మీ యొక్క పాదపద్మాలని శరణాన్ని పొందడానికి వాళ్ళు ఈ భాగవత్ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. సో, అందుకని మనము అన్ని రకాల మనకు భక్తి రసామృత సింధులో, నారద పంచరత్తులో భగవద్భక్తి, భాగవత్ ధర్మం అంటే ఏంటి అనేది వర్ణించారు. ఈ భక్తి, భాగవత్ ధర్మం ఒకటే. భక్తి అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఇది ఉత్తమ భక్తి లక్షణం. ఏమాత్రం భౌతిక వేరే అభిలాషలు లేకుండా, వేరే జ్ఞానము కర్మ పట్ల ఏమాత్రం పోకుండా, సంపూర్ణ భగవంతుడికి అనుకూలంగా చేసుకునే భక్తే శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి. సో, అందులో సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో, ఈ విధంగా
మనము భక్తి చేసుకునేటప్పుడు సర్వోపాధి వినురు. నేను ఇంత పెద్దోడిని, నేను ఎంత గొప్పోడిని తెలుసా మీకు? నేను ఎవరో తెలుసా? ఎవరు? అందరూ భగవంతుడి సేవకులే. సో, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు ఒకటే ఉపాధి. మనం భగవంతుడి సేవకులం. సో, భగవంతుడి దగ్గరకొచ్చి భగవంతుడికి సేవ చేసుకునే సమయంలో నేనెవరు? భౌతికంగా నేను ఎంత గొప్పోడిని, ఎంత పెద్దోడిని, ఎంత పవర్ ఉంది, ఎంత పొజిషన్ ఉంది, ఏ పోస్ట్ ఉంది, ఎంత ధనం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టాలన్నమాట. ఈ ఉపాధులు నేనెవరు అనేది మనకు ఒకటే ఉపాధి. భగవంతుడి దగ్గరకొచ్చినప్పుడు. ఆ ఉపాధి ఏంటి? మనం భగవంతుడి యొక్క దాసులం. గోపి భర్త పథకమలియోర్ దాసాను దాసాను దాస్. సో, అందుకనే ఈ విషయాన్ని మనం గ్రహించాలి. తో ఈ ఉపాధులన్నీ పక్కన పెట్టి మనం ఇలా సరైన మనస్తత్వంతో భగవంతుడికి సేవ చేసుకోవాలి. అన్ని ఇంద్రియాల ద్వారా భగవంతుడి ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి మనం ప్రయత్నించాలి. రిషికేశ సేవనం. ఆ రిషికేశుడికి సేవ చేసుకుంటే అప్పుడు అది ఉత్తమమైన భక్తి. సో, ఇదే భక్తిని మనము భగవద్ధర్మం అని కూడా అంటాము. ఓకే, భాగవద్ధర్మం అంటే శుద్ధ భక్తి ఒకటే, ఇంక వేరే ఏం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి 41వ శ్లోకం. విషమమతిర్నయత్ర నృణాం త్వమహం ఇతి మమతవేతి చ యదన్యత్ర విషమధీయరచితో యః సహ్య విశుద్ధ క్షయిష్ణుర్ అధర్మ బహుళః. ఈ భాగవద్ధర్మం వదిలేసి మిగతా రకాల ఎన్నో ధర్మాలు ఉంటాయి. అవన్నిట్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఏవో రకమైన ఫలాలను ఆశించి నువ్వు నేను అనే తేడాతో ఇవన్నీ అందులో చాలా లోపాలు ఉన్నాయన్నమాట వేరే ధర్మాల్లో. సో, శ్రీమద్ భాగవతాన్ని అనుసరించే వాళ్ళు ఎటువంటి ఏ లోపాలు లేవు. అవన్నీ దే ఆర్ ఆల్ కృష్ణ కాన్షియస్. ఎవరైతే మనం భాగవద్ధర్మం శ్రీమద్ భాగవతాన్ని అనుసరిస్తున్నామో మనం అందరం ఏంటంటే థింకింగ్ దట్ దే కృష్ణాస్. మేమందరం కూడా కృష్ణుడు వాళ్ళం. దే ఆర్ కృష్ణాస్. మనం అందరం కూడా కృష్ణుడి యొక్క భక్తులం, కృష్ణుడి యొక్క దాసులం. ఇంకా కృష్ణుడు మన భగవంతుడు. సో, ఇంకొన్ని లో క్లాస్ రిలీజియన్స్ ఉంటాయి అన్నమాట. లో క్లాస్ రిలీజియన్స్ అవేంటంటే విచ్ ఆర్ కంటెంప్లేటెడ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ ఎనిమీస్ ఆర్ గెయిన్ ఆఫ్ మిస్టిక్ పవర్. అవి ఎవరినో శత్రువుల్ని చంపడానికి కొంతమంది ధర్మాన్ని అనుసరిస్తారు, కొంతమంది ఏవో సిద్ధులు సాధించడానికి, పవర్ సాధించడానికి ధర్మాన్ని. కానీ అలాంటి ధర్మాలన్నీ కూడా అందులో ఎంతో రజోగుణం, ఇంకా ఈర్ష, ఇవన్నీ నిండి ఉంటాయి. ఇవన్నీ శుద్ధమైన ధర్మం కాదు, ఈ తాత్కాలికమైన కర్మాలు. ఎందుకంటే అవి ఇలాంటి ఈర్ష, అసూయతో నిండి ఉన్నాయి కాబట్టి ఇది సంపూర్ణమైన అధర్మం. సో, అందుకనే ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి, కానీ అసలైన ధర్మం, శుద్ధమైన ధర్మం భాగవత్ ధర్మం, భక్తి మాత్రమే. సో, ఎన్నో రకాల ధర్మాలతో కొట్టుకుంటూ ఉంటారు, ఎన్నో రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. హిందూ ధర్మం, నేను కొంతమంది హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ, కొంతమంది ముస్లిం ధర్మాన్ని ప్రచారం చేస్తూ, కొంతమంది క్రిస్టియన్ ధర్మాన్ని ప్రచారం చేస్తూ. సో, ఈ విధంగా మనము చరిత్రలో చూడొచ్చు. ఇలా సరైన అవగాహన లేక భగవంతుడి గురించి, భాగవత్ ధర్మం గురించి జనాలు ఇలా కొట్టుకోవడం, గొడవలు పడడం అనేది జరిగింది. సో, అందుకనే మనం భాగవత్ ధర్మాన్ని అనుసరించాలన్నమాట. సో, భాగవత్ ధర్మం అనుసరిస్తే అప్పుడు మనం అందరము ప్రశాంతంగా, ఆనందంగా బతకొచ్చు. భాగవత్ ధర్మం అంటే ఇది ఏదో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, మొత్తం అందరికీ. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా కూడా భగవంతుడి సృష్టి అని అర్థం చేసుకోవడం. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, సర్వకాలం ఇదం బ్రహ్మ. ఈ విధంగా భాగవత్ ధర్మము చెప్పేది ఏంటంటే ఈ సృష్టి అనేది మిథ్య కాదు, ఇది తాత్కాలికమైంది. సో, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు మనము ఇక్కడ ఒక మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నాం, ప్రభుపాల్ గారు చెప్తున్నారు. మనం ఇక్కడ ఒక మైక్ యూజ్ చేస్తున్నాము. సో, దీని ద్వారా రికార్డింగ్ చేస్తున్నాము. సో, ఈ మెషిన్, ఈ మొబైల్ ఫోన్ ఏదో ఒకటి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. కానీ ఇవన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాం కాబట్టి ఈ మైక్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, మెషిన్ కానీ ఇవన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తాం కాబట్టి ఇదంతా కూడా ఆధ్యాత్మికం, బ్రహ్మం, స్పిరిచువల్ అయిపోతుంది. సో, ఇలా అన్నమాట.
సో మనము ఏదైనా భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారా అవన్నీ కూడా ఆధ్యాత్మిక అయిపోతాయి. సో ఫ్యాక్చువల్ అయిపోతాయి. సో ఇవన్నీ మిథ్య కాదనమాట. ఎందుకంటే మాయావాదులు ఏం చెప్తారంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఈ జగత్తులో అంతా మిథ్య అంటారు. కానీ మిథ్య కాదు. ఏదైనా మనం భగవంతుడితో సేవలో వినియోగిస్తే అది మిథ్య కాదు, అదంతా కూడా సత్యం అయిపోతుంది. 42వ శ్లోకం. కక్షేమో నిజపరయో కియాన్ వార్తస్వపరద్రుహధర్మేణ స్వద్రోహాత్తవ కోపః పరసంపీడాయాచ తథా ధర్మః. సో ఏదైనా ఒక ధర్మం ఒకవేళ అసూయని, ఈర్ష్యను ఇటువంటి ఉత్పన్నం చేస్తే అది వారికి కానీ ఇంకొకరికి కానీ ఎలా లాభదాయకం? సో అటువంటి ధర్మాన్ని అనుసరించి ఎవరికి ఏం మంగళం జరుగుతుంది, ఏం ఉపకారం జరుగుతుంది? సో దానివల్ల ఏం లాభం? తో ఒకరినొకరు బాధ కలిగించుకొని ఈ యొక్క ఈర్ష్య, అసూయ వంటి వాటి వల్ల ఇంకొకరు కూడా బాధ కలిగించడం ద్వారా దీనివల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది, ఇంకా అధర్మం అనేది ఉత్పన్నమవుతుంది. సో చాలా రకరకాల ధర్మాలు ఉన్నాయి. కొన్ని ధర్మాల్లో పశువుల్ని బలిస్తారు. ఈ పశువుల్ని బలి చేయడం తర్వాత ఆ పశువు చనిపోతుంది, దానికి బాధ కలుగుతుంది, అవునా? ఆ పశువుని చంపిన వాడికి పాపం కలుగుతుంది. అయినా మరి ఇలాంటి పశు బలిని ఒకసారి ఎందుకు చెప్పారు శాస్త్రాల్లో అంటే, ఇలా కాళీమాత ముందట పశు బలి ఇవ్వమని ఎందుకు చెప్పారంటే, సో ఇలా కనీసం ఇలాంటి ఏదో ఒక రూల్ పెడితే వాడు కనీసం వెళ్ళి స్లాటర్ హౌస్, కసాయిఖానాలో వెళ్ళి అక్కడికి వెళ్ళి మాంసాన్ని కొనుక్కోకుండా ఉంటాడని. కనీసం నువ్వు మాంసం తినాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఒక పూజ చేయాలి, ఒక బలి ఇవ్వాలి అనే ఒక ప్రాసెస్ పెట్టి కనీసం వాడి యొక్క పాపాన్ని చేసే పాపకార్యాలు కొంచెం తగ్గించడానికి, నియంత్రణలోకి తీసుకురావడానికి. సో ఎలాగో వాడు మాంసం తినలేక ఉండలేని వాడికి సరే కనీసం నువ్వు ఇలా చెయ్యి, ఒక పద్ధతి ద్వారా నియంత్రణలోకి తీసుకురావడానికి ఈ పశువు బలి ఇచ్చారు శాస్త్రాల్లో. సో ఇవన్నీ కూడా ఉన్నతమైన ధర్మాలు కాదు, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారి పశు బలి రూపంలో ఈ యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో బలిస్తున్నాం పశువుని అంటారు. కానీ యాక్చువల్లీ యజ్ఞం అంటే భగవంతుడిని సంతృప్తి పరిచే కార్యాన్ని యజ్ఞం అంటాం. సో ఇవి అసలైన యజ్ఞాలు కాదు యాక్చువల్లీ. సో యజ్ఞం ఓన్లీ భగవంతుడికి సంతృప్తి పరిచే కార్యాలే యజ్ఞం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట, మనకి శాస్త్రంలో చెప్తున్నారు. నెక్స్ట్ 43వ శ్లోకం. నవ్యభిచరతి తవేక్ష యయా హ్యభిహితో భాగవతో ధర్మః స్థిరచర సత్వకదంబేష్వ అపృతగ్ధియోయం ఉపాసతే త్వార్యః. ఓ భగవంతుడా, ఒకరి కర్తవ్య పాలన అనే దాని గురించి శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో మీరు మీ ప్రకారం జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి అని, ఇలా ఎవరైతే వాళ్ళ యొక్క కర్తవ్య పాలన చేస్తారో మీ యొక్క అధ్యక్షతలో, అందరి జీవుల పట్ల సమాన దృష్టితో అందరి జీవుల్ని చూస్తారో, చరాచర జీవుల్ని ఎవరిని ఎక్కువ తక్కువ చూడకుండా వాళ్ళని ఆర్యన్స్ అంటారు. అటువంటి ఆర్యన్స్ మిమ్మల్ని పూజిస్తారు. అప్రతక్ దియోయం ఉపాసత్వే త్వ ఆర్యాః. ఆర్యులు అంటే ఎవరు? భగవంతుడిని ఆరాధించే వారిని ఆర్యులు అంటారు. చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు ఆర్యన్స్ అంటే ఎవరు. చాలా మంది అనుకుంటారు ఆర్యన్స్ అంటే ఎవరో వేరే దేశం నుంచి, వేరే చోటు నుంచి ఇక్కడికి వచ్చారు భారతదేశంకి, వాళ్ళని ఆర్యన్స్ అంటారని చెప్తారు. కాదు, భగవంతుణ్ణి ఆరాధించుకొని ఎలా ఆరాధించుకుంటారు వాళ్ళ కర్తవ్య పాలనతో ఉన్న జీవితం యొక్క లక్ష్యం, పరమ లక్ష్యాన్ని అర్థం చేసుకొని భగవంతుని ఆరాధించుకునే వారిని, ఇంకా అలా అందరినీ సమాన దృష్టితో చూసేవారిని ఆర్యన్స్ అంటారు, ఆర్యన్లు అంటారు, ఆర్యులు అంటారు. భగవద్ధర్మ కృష్ణ కథ ఒకటే, వేరే సపరేట్ ఏం కాదు. మీరు కృష్ణుడి కథ వింటున్నారంటే అదే మీరు భగవద్ధర్మం చేస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు కోరుకున్నారు,
ప్రతి ఒక్కరు కూడా గురువు అవ్వాలి, ప్రచారం చేయాలి. కృష్ణుడి యొక్క ఈ ఉపదేశాల్ని భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో, పురాణాల్లో, వేదాంత సూత్రాల్లో, ఇంకా మిగతా వేదిక గ్రంథాల్లో ఉన్నవన్నీ కూడా ప్రచారం చేయాలి అని కోరుకున్నారు ప్రతి ఒక్కరిని. సో ఆర్యులంటే ఎవరు? వాళ్ళ యొక్క సంస్కారం, సభ్యతలో ఉన్నతి సాధించిన వాళ్ళు. వాళ్ళు భాగవత్ ధర్మాన్ని అనుసరించేవారు. ప్రహ్లాద మహారాజు 5 సంవత్సరాలు బాలకుడిగా ఉన్నప్పుడే ఆయన ఏమన్నాడు? కౌమార ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుష్యం జన్మ తదప్యధ్రువమర్తదం. ప్రహ్లాద మహారాజు ప్రచారం చేశాడు భాగవత్ ధర్మకి. ఎవరికి? వాళ్ళ తోటి స్నేహితులకి స్కూల్లో. ఎప్పుడైతే అవకాశం దొరికిందో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క టీచర్లు బయటికి వెళ్ళిపోయారో, బ్రేక్ టైం ఉండేదో, క్లాస్ రూమ్లో లేరో, ఆ సమయంలో ఆయన తోటి స్నేహితులకి ఆయన ప్రహ్లాదుడు 5 ఏళ్ల బాలకుడిగా ఉన్నప్పుడే ప్రచారం చేశాడు ఈ భాగవత్ ధర్మాన్ని. ఆయన ఏమన్నాడు? 5 ఏళ్ల వయసు నుంచే భగవద్భక్తి చేసుకోవాలి. కౌమార ఆచరేత్ ప్రజ్ఞో అని. ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా దుర్లభమైన జన్మం. సో అందుకనే ఇది దొరకడమే చాలా కష్టం. ఆ తర్వాత అందుకనే ఇది చాలా విలువైన జీవితం. దీన్ని మనము ఈ భగవద్ ధర్మాన్ని, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి వినియోగించుకోవాలి అని. సో భాగవద్ ధర్మం అంటే భగవంతుడి యొక్క ఆదేశాలు, నిర్దేశాల అనుసారంగా జీవించడమే భాగవద్ ధర్మం. భగవద్గీతలో మనకు చెప్పారు భగవంతుడు, వర్ణాశ్రమం ప్రకారం నేను ధర్మం ప్రకారం నేను ఈ యొక్క సమాజాన్ని, రకరకాల మనుషుల్ని 4 వర్ణాలుగా విభజించాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అవునా? తర్వాత పురాణాల ప్రకారం కూడా మనకు, ఇంకా వేదిక గ్రంథాల ప్రకారం కూడా మనకు తెలుస్తుంది 4 రకాల ఆశ్రమాలు ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. కాబట్టి భాగవద్ ధర్మ అంటే ఏంటి? వర్ణాశ్రమ ధర్మ. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలతో కూడుకున్న ఈ ధర్మమే, వర్ణాశ్రమ ధర్మమే భాగవద్ ధర్మము, వేరే ఏం కాదు. సో ఈ మనిషి సమాజము ఎప్పుడైతే ఈ భాగవద్ ధర్మాన్ని బాగా అనుసరించి, ఈ యొక్క భగవంతుడి యొక్క నిర్దేశాన్ని బాగా అనుసరించి జీవిస్తారో వారిని ఆర్య అంటారు. సో ఈ ఆర్య ఒక సమాజం అంటే ఏంటి? ఆర్యుల సమాజం అంటే ఆర్యులందరూ భగవంతుడి నిర్దేశాన్ని, ఆ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని బాగా అనుసరించి జీవిస్తున్నారు. వారిని ఆర్యుల సమాజం అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి నిర్దేశాలని ఉల్లంఘించరు. వాళ్ళు అన్ని రకాల జీవరాశుల్ని, పశువులు, పక్షులు, మనుషులు, ఇంకా చెట్లు అన్నిటిని కూడా సమాన దృష్టితో చూస్తారు. పండిత సమదర్శన. సో ఈ విధంగా వాళ్ళు ఈ కృష్ణ భావనామృతం ఒక జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా అనవసరంగా ఒక చెట్టుని, చీమను కూడా హాని కలిగించరు అన్నమాట. వారి ఇంద్రియ తృప్తి కోసం. వారిని అంటారు ఆర్యులు. ఈ సమయంలో ఈ యొక్క ప్రపంచంలో చంపడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందరూ అనవసరంగా చెట్లు నరికేస్తున్నారు, పశువుల్ని నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇంకొక వేరే మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. ఎందుకు? వారి యొక్క ఇంద్రియ తృప్తి కోసం. ఇది ఆర్యన్ యొక్క సమాజం కాదు, సభ్యత కాదు. స్థిరచర సత్వ కదంబేష్వప్రతగ్ధీయ. ఇక్కడ రాశారు అప్రతగ్ధీయ అంటే ఏంటి? ఆర్యన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా లోవర్ హయ్యర్ గ్రేడ్స్ ఆఫ్ లైఫ్, అంటే వీళ్ళు రకరకాల జీవుల మధ్యలో భేదాలను చూపించారనమాట. సో వాళ్ళకు అన్ని ప్రాణజీవుల్ని రక్షించాలని కోరుకుంటారు. అన్ని ప్రాణులకి జీవించే హక్కు ఉందని వాళ్ళు ఆశిస్తారు. అలా అన్నిటినీ, జీవరాశుల్ని సమాన దృష్టితో చూస్తారు. ఇదే ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా మనుషుల్లో ఉన్న సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణాస్ అంటే భగవంతుడి యొక్క శిక్షణలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత శిక్షణని, ఇంకా వేదిక గ్రంథాల్లో ఉన్న శిక్షణని అనుసరిస్తారు. సో ఎలా విభజన జరిగింది? గుణ ఇంకా కర్మ అనుసారంగా ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు అనే విభజన జరిగింది. చెప్పాలంటే ఎవరికైతే బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని బ్రాహ్మణులు, ఎవరికైతే క్షత్రియ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని క్షత్రియులు, ఆ విధంగా విభజన జరిగింది. సో ఇది ఆర్య సమాజం. ఆర్యన్ లోక సమాజం అంటే ఇది. ఇలా ఎందుకు వాళ్ళు స్వీకరించారు ఈ యొక్క
ఎందుకంటే ఇది భగవంతుడిని సంతృప్తిపరచడానికి. ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని, భాగవత ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నారు అంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికి. ఇది ముఖ్యమైన ఉద్దేశ్యం అన్నమాట. ఇలాంటి సమాజమే పర్ఫెక్ట్ సమాజం అన్నమాట. వీళ్ళెప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆదేశాలను ఉల్లంఘించరు. వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణుడు ఇచ్చిన ఆదేశాలపైన ఎటువంటి సందేహం, సంశయం లేదు. కానీ ఎవరైతే ఆర్యన్స్ కాదో, అసూరిక ప్రవృత్తి కలిగిన వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి శిక్షణని నమ్మరు, వాటిని అనుసరించరు. వాళ్ళందరూ అసురులు. సో అందుకనే ఈ యొక్క భగవద్గీత, భాగవతం యొక్క శిక్షల్ని అనుసరించడంలో వాళ్ళు విఫలమవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వేరే జీవుల్ని హింసించి మన ఇంద్రియాలను తృప్తించుకోవాలని బయట వాళ్ళకి ట్రైనింగ్ దొరుకుతుంది. అందుకే నూనం ప్రమత్త కురుతే వికర్మ, ఈ విధంగా అన్ని రకాల వికర్మల ఏవైతే చేయకూడదు అని చెప్పారో శాస్త్రంలో, ఆ పనులు చేయడంలోనే వాళ్ళకి బయట శిక్షణ లభిస్తుంది. కనుక ఇంద్రియ ప్రీతియ అప్రణోతి, ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంద్రియాలని భోగించడం. అందుకని వాళ్ళు ఇటువంటి సమాజం ఎక్కడైతే ఇంద్రియ తృప్తే ముఖ్య ఉద్దేశం, జీవిత ఉద్దేశంగా జీవిస్తుందో అది ఇక్కడ అటువంటి సమాజాన్ని ఖండించబడింది అనమాట. కక్షేమో నిజపరయో క్రియాన్ వార్త స్వపరదూర ధర్మేన. సో ఇటువంటి సమాజం ఎక్కడైతే ఒకరినొకరు చంపుకుంటారో అటువంటి సమాజం ఒక సమాజమే కాదు. సో అందుకనే ఇక్కడ అందరూ కూడా ఇలా ఆర్య సమాజం, ఆర్యన్ల యొక్క సమాజం సభ్యతను అనుసరించాలి, భగవంతుడి యొక్క ఆదేశాలని అనుసరించాలి. ఆ విధంగా వారి యొక్క రాజకీయ, నైతిక, సామాజిక, ధార్మిక అన్ని యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధంగా మేము ఇప్పుడు ఇక్కడ కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేస్తున్నాము. ఇలాంటి సమాజాన్ని సృష్టించడానికి ఎలా కృష్ణుడు కావాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారు, ఇదే కృష్ణ భావనామృతం అంటే. అందుకే మేము ఈ భగవద్గీతను కూడా యథారూపం ఇక్కడ ప్రస్తుతం చేస్తున్నాము. ఇలాంటి ఇంకా వేరే అన్ని రకరకాల మెంటల్ కాంకాక్షన్ అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆలోచించి రకరకాల ధర్మాన్ని సృష్టిస్తుంటారు. వీటన్నిటిని మనం ఫాలో అవ్వం, కొట్టిపారేస్తాం అన్నమాట. ఎందుకంటే మూర్ఖులు భగవద్గీతను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కృష్ణుడు అయితే చెప్పాడు, మమ్మనా భవమద్భక్తో మధ్యాజిమాం నమస్కురు అని. ఎప్పుడు నా గురించి ఆలోచించు, నా భక్తుడిగా మారిపో, నన్ను ఆరాధించు, నీ యొక్క అన్నీ కూడా నాకు సమర్పించుకో అని. వాళ్ళు అంటారు అది కృష్ణుడు కాదు, కృష్ణుడికి మనం శరణాగతి అవ్వాల్సిన అవసరం లేదా అని అంటారు ఇలాంటి మూర్ఖులు. అందుకని వాళ్ళు భగవద్గీత నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చిన అర్థాలని వాళ్ళు తీసుకుంటారనమాట. కానీ మన కృష్ణ భావనామృతం ఈ ఉద్యమంలో మనము సంపూర్ణంగా ఈ భాగవత్ ధర్మాన్ని అనుసరిస్తాము. భగవద్గీతలో ఉన్న శిక్షణలు, భాగవతంలో ఉన్న శిక్షణల్ని అనుసరిస్తాము. దీని ద్వారానే సమాజానికి మేలు జరుగుతుంది సంపూర్ణంగా. ఎవరైతే ఇలా భగవద్గీతను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇంద్రియ తృప్తికి అనుసారంగా వాళ్ళు మార్చుకుంటారో, అర్థం చేసుకుంటారో వాళ్ళని ఆర్యన్లు అనరు. అందుకనే ఇటువంటి వ్యక్తుల యొక్క భగవద్గీతలో పుస్తకాలని మనం ఎప్పుడు చదవకూడదు, తిరస్కరించేసేయాలి. మనం ఎప్పుడు భగవద్గీతని కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో భగవద్గీతలో అలాగే మనం అనుసరించాలి, భక్తి చేసుకోవాలి భగవంతుడికి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. ఎవరైతే నన్ను ఆరాధించుకుంటారో, అన్ని రకాల కార్యాలని వదిలేసి సంపూర్ణంగా నా మీద ఆధారపడి వితౌట్ ఎంగేజ్డ్ ఇన్ డివోషనల్ సర్వీస్, సంపూర్ణంగా భక్తి చేసుకుంటూ, ఇంకా నాపైన ధ్యానం చేసుకుంటూ, మనసంతా నాపైన పెట్టుకుని, ఓ పార్త అటువంటి వ్యక్తిని నేను ఎంతో ఈజీగా ఈ యొక్క జన్మ మృత్యు ఈ యొక్క సముద్రం నుంచి నేను ఆయనకి ముక్తిని అందజేస్తాను అని చెప్తున్నాను. సో ఇదన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈరోజు ఇంకా ఉన్నాయి ఇక్కడ మనకి 44 నుంచి ఇంకా 65 వరకు ఇప్పుడు మనకి టైం అయిపోతుంది కనుక ఇది మొత్తం కంప్లీట్ చేయలేము అనిపిస్తుంది నాకు. కాదు ఇంకా మనకి 2-3 శ్లోకాలు అయితే ఈ ప్రార్థనలు అయిపోతాయి. సో ఇవి కంప్లీట్ చేసుకుందామంట. ఓకే.
నహి భగవన్ అగతితం ఇదం త్వద్దర్శనానృణామఖిల పాపక్షయ యన్నామ సకృత్ శ్రవణాద్ పుక్కశోపి విముచ్యతే సంసారాత్. ఓ భగవంతుడా, ఇది మీకేమి అసంభవం కాదు. ఎవరైతే మిమ్మల్ని దర్శించుకుంటారో అన్ని రకాల భౌతిక కల్మాషాల నుంచి వాళ్ళు ముక్తులైపోతారు. మిమ్మల్ని దర్శించుకోవడం ఏంది, మీ నామాన్ని, మీ గురించి విని, మీ నామాన్ని వినడం ద్వారానే చండాలులు ఇంకా నిమ్న జాతి వాళ్ళందరూ కూడా అన్ని రకాల భౌతిక కల్మాషాల నుంచి ముక్తులు పొందుతారు. అటువంటి సందర్భాల్లో, పరిస్థితుల్లో కాబట్టి మిమ్మల్ని దర్శించుకున్నాక కూడా ఇంకా శుద్ధం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఇప్పుడు ఆయనకి చిత్రకేతు మహారాజ్ భగవంతుడిని దర్శించుకున్నాడు కదా, అంటే మీ నామాన్ని జపించడం ద్వారా, మీ నామస్మరణ ద్వారా, మీ నామాన్ని వినడం ద్వారానే, శ్రవణం ద్వారానే వ్యక్తులు ఎవరైనా సరే చండాలుడు శుద్ధమైపోతాడు. అటువంటి మిమ్మల్ని నేను దర్శించుకుంటున్నాను కాబట్టి నేను మీ సంపూర్ణంగా శుద్ధమైపోయాను. ఎవరైనా శుద్ధమైపోతారు మిమ్మల్ని దర్శించుకుంటే అని చెప్తాను. అవునా? ఈ కలియుగంలో ఇప్పుడు మనం భగవంతుడిని దర్శించుకోలేం, కానీ భగవంతుడి నామాన్ని జపించవచ్చు. హరేర్నామ 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 ఇవ కేవలము కలవు నాస్తేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం తప్ప ఇంకేం లేదు. దీని ద్వారానే మనము ఈజీగా భగవంతుని చేరుకోగలము, శుద్ధమవ్వగలము. ప్రభుపాల ద్వారా రాస్తున్నారన్నమాట. మేము చూస్తున్నాం ఇక్కడ ఈ కలియుగంలో ప్రభుపాల ద్వారా చూసారు, ప్రచారం చేసి, అలా ఎంతో చండాలులు ఇంకా దానికన్నా నిమ్న జాతులు వాళ్ళందరూ కూడా భగవత్ నామాన్ని జపించి వాళ్ళు అన్ని రకాల చెడు అలవాటును వదిలేశారు, భగవద్ ధర్మాన్ని అనుసరించి భక్తులుగా మారిపోయారు. అవునా? సో అందుకనే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడి దర్శనం మనకు ఎలా దొరుకుతుందంటే, మందిరంకి వెళ్ళి మందిరంలో ఉన్న విగ్రహాన్ని దర్శించుకొని తద్వారా మనం భగవంతుడిని దర్శించుకోవచ్చు. ఎందుకంటే మందిరంలో ఉన్న విగ్రహం ఇంకా భగవంతుడు స్వయం అభిన్నం. సో ఆ విధంగా మనం భగవంతుడిని మందిరంలో దర్శించుకోవచ్చు విగ్రహ రూపంలో అని చెప్తున్నారు. 45వ శ్లోకం. అత భగవన్ వయం మధునా త్వద్ అవలోకా పరిమృష్టాశయమలాః సురరిషీనా యత్కథితం తావకేన కథమన్యతా భవతి. అందుకనే ఓ నా భగవంతుడా, మిమ్మల్ని చూడడం ద్వారా మా యొక్క పాప ఫలితాలు, కర్మలు అన్నీ కూడా, కామవాసన కానీ, భౌతిక ఆసక్తులు కానీ, ఏవైతే మా మనసులో, మా హృదయాల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి, తుడిచిపోయాయి. మీరు అన్నీ తుడిచేశారు, మీ దర్శనం ద్వారా అన్నీ తొలగిపోయాయి. కాబట్టి నారదుని ఏదైతే చెప్పాడో అది తప్పకుండా జరుగుతుంది. మీ యొక్క దర్శనం నాకు ఆ నారదుని యొక్క కృప ద్వారా కలిగింది అని చెప్తున్నారు. చూడండి, సరైన పద్ధతి. మనము ఇలాంటి నారదముని, వ్యాసముని, అసితముని ఇటువంటి భక్తుల ద్వారా, గురువుల ద్వారా మనము వాళ్ళు చెప్పిన ఆదేశాన్ని స్వీకరించి అనుసరించాలి. తద్వారా మనం భగవంతుని దర్శించుకోవచ్చు. ఈ యొక్క కళ్ళతో కూడా ఎలాగైతే ఇక్కడ చిత్రకేతు మహారాజ్ దర్శించుకున్నాడు, దానికి మనకు ట్రైనింగ్ అవసరం. అత శ్రీకృష్ణ నామాదిన భవేద్ గ్రాహ్యమింద్రియైః. మనము ఈ యొక్క భౌతిక చేతనతో ఉన్న ఈ భౌతిక కళ్ళతో మనం భగవంతుని అర్థం చేసుకోలేము, చూడలేము. కానీ ఒకవేళ మన ఇంద్రియాల ద్వారా ఈ యొక్క గురువుల యొక్క ఆదేశాల అనుసారంగా మనం భక్తి చేసుకుంటే అప్పుడు మనం భగవంతుని దర్శించుకోవచ్చు. ఎప్పుడైతే మనం భగవంతుని దర్శించుకోగలమో మన హృదయంలో ఉన్న అన్ని కల్మషాలు కూడా తొలగిపోతాయి. 46వ శ్లోకం. విదితం అనంత సమస్తం తవ జగత్ ఆత్మనో జనైరిహాచరితం విజ్ఞాప్యం పరమగురో కియత్ ఇవ సవితుర్ ఇవ ఖండ్యోతైః. ఓ అనంతమైన భగవంతుడా, ఏ జీవుడు ఏదైనా వాట్ ఎవర్ లివింగ్ అండ్ ఇట్ డస్ ఇన్ దిస్ మెటల్ వరల్డ్, ఏ కార్యమైతే చేస్తారో ఒక జీవుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, అవన్నీ మీకు తెలుసు, ఎందుకంటే మీరు పరమాత్మ రూపంలో ఉంటారు. సూర్యుడి యొక్క సమక్షంలో ఒక లైట్ పురుగు ఉంటుంది కదా, చిన్న పురుగు, కొంచెం లైట్, అసలు దాని లైట్ ద్వారా మనం ఏం దాని లైట్ కనిపించదు మనకి, ఇంకా ఏం తెలుస్తుందని. అలా మీ ఉన్న సమక్షంలో, బికాజ్ యూ నో ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెజెన్స్, దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు మేక్ నోన్. సో ఆల్రెడీ మీ యొక్క వెలుతురు ద్వారా, మీ ద్వారా అన్ని మీకు అన్నీ తెలుసు. ఇంకా సపరేట్గా దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు మేక్ నోన్. ఇంకా మళ్ళీ మీకు తెలియజెప్పేది ఏం లేదు, నేను తెలియజేసేది మీకు ఏం లేదు, మీకు అంతా అర్థమైపోతుంది, మీరు పరమాత్మ కనుక. నమస్తుభ్యం భగవతే సకల జగత్ స్థితిలయ దోయశాయ దురవస్థితాత్మగతయే
కుయోగినాం భిత పరమహంసయ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మీరే సృష్టికర్త, పాలనకర్త, సంహారకర్త ఈ సృష్టికి. కానీ ఎవరైతే సంపూర్ణమైన భౌతిక చేతనతో ఉంటారో వారు మిమ్మల్ని ఇలా అర్థం చేసుకోలేరు, మిమ్మల్ని భిన్నంగా చూస్తారు. వాళ్ళకి ఈ దృష్టి లేదు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, చూడడానికి. మీ యొక్క అసలైన స్థితిని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకని వాళ్ళు అనుకుంటారు ఈ సృష్టికి మీకేం సంబంధం లేదు, రెండు సపరేట్ అని. కానీ మీరు సంపూర్ణమైన శుద్ధమైన వాళ్ళు, మీకు షడైశ్వర్యాలు ఉన్నాయి. కాబట్టి నేను మీకు మా ప్రణామాలు అర్పిస్తున్నాను అని చెప్తున్నారు చిత్రకేతు మహారాజు. ఇక లాస్ట్ ప్రార్థన ఉంది. యం వైశ్వసంతం అను విశ్వసృజస్వసంతి యం చేకితానం అనుచిత్తయబుచ్చకంటి భూమండలం సర్షపాయతి యస్య మూర్ధ్ని తస్మై నమో భగవతే స్తు సహస్రమూర్ధ్ని. ఇప్పుడు ఆయన ప్రార్థనలు ముగిస్తున్నాడు ఈ ప్రార్థనతో. ఓ భగవంతుడా, ఇట్ ఈస్ ఆఫ్టర్ యువర్ ఎండివర్ దట్ లార్డ్ బ్రహ్మ, మీ యొక్క కృషి వల్లనే బ్రహ్మ, ఇంద్రుడు, ఇంకా మిగతా దిక్పాలకులు అందరూ కూడా, ఈ యొక్క సృష్టిని శాసించే వాళ్ళందరూ కూడా రకరకాల కార్యాల్లో నిమగ్నం అయిపోయారు. మీరు ఈ యొక్క బహిరంగ శక్తి పైన దృష్టి సారించినప్పుడే అన్ని ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయి. మీరే అన్ని బ్రహ్మాండాలని ఎలా మీ యొక్క ధరించి ఉన్నారంటే, ఒక ఆవపు గింజలు ఉంటాయి కదా, వాటిని తలపైన ధరించి ఉంటారు. అలా ధరించి ఉన్నాయి మీ తలపైన. మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటాను. మీకు ఎన్నో, ఎందుకంటే అనంత శేషుడు కదా, అనంతమైన తలకాలు ఉన్నాయి మీకు. సో అన్ని తలకాల పైన ఒక్కొక్క ఆవపు గింజ ఉన్నట్టు, ఒక పాము తలకాయ మీద ఆవపు గింజ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట బ్రహ్మాండం. అలా ధరించి ఉంది అని ఇక్కడ ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటున్నారు చిత్రకేతు మహారాజు. దీంతో ప్రార్థనలు ముగుస్తున్నాయి. సో ఫైనల్గా శుకదేవ్ గోస్వామి కంక్లూడ్ చేస్తున్నారు. శ్రీశుక ఉవాచ సంస్థుతో భగవానేవం అనంతస్తం అభాషత విద్యాధర పతిం ప్రీతశ్చిత్రకేతుం కురుత్వః. శుకదేవ్ గోస్వామి అంటారంటే, భగవంతుడు అనంతదేవుడు. ఈ విధంగా ఈ చిత్రకేతుడి యొక్క ప్రార్థన ద్వారా ఎంతో సంతృప్తి చెందాడు, ఎంతో ఆనందపడి. ఈ చిత్రకేతు ఎవరైతే విద్యాధరులకు రాజు, ఆయనకు ఈ విధంగా ఇప్పుడు జవాబిచ్చాడు. ఓ పరీక్షిత్ మహారాజ్, ఈ విధంగా ఇప్పుడు ఏమి జవాబిచ్చారు అంటే, ఇప్పుడు ఈ ప్రార్థనలు విన్న తర్వాత భగవంతుడు ఏమన్నాడు అనే విషయం నెక్స్ట్ 50వ నంబర్ శ్లోకం నుంచి ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామంట. సో అప్పటి వరకు సెలవు. ఎంతో ఓపిక విన్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, శిల ప్రభుపాద్ కీ జై. తాయికో సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.